కోటంరెడ్డి ఆరాటమంతా మంత్రి పదవి కోసమేనా? దానికోసమే కొత్త డ్రామాకు తెర తీశారా? ఆ ఎమ్మెల్యే మాటల వెనుక అంతర్యం అదేనా? తెర వెనుక ఏం జరుగుతోంది? సిచ్యువేషన్ ఏదైనా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా తన స్టైల్తో మాటలతో అందరినీ ఆయన వైపు తిప్పుకునే సత్తా ఉంది. ఏం చేసైనా సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పెట్టింది పేరు. వైసీపీ నుంచి 2 సార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి వెళ్లి తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోటంరెడ్డికి హామీ ఇచ్చారట అధిష్టానం. దీంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని, తన కోరిక నెరవేరబోతుందని అనుచరులకు చెప్పుకొని తెగ సంబరపడిపోయారట. కట్ చేస్తే ఆయన ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు. అందుకే కొత్త డ్రామా మొదలుపెట్టినట్లు అనుకుంటున్నారు సింహపురి రాజకీయ వర్గాలు. ఇటీవల పొట్టపాలెం కలుజు ప్రాంతంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు శ్రీధర్ రెడ్డి. పార్టీ నేతలు సహకరించాలని కూడా కోరారాయన. దీంతో అంత సడన్ గా కోటంరెడ్డి నోటి నుంచి రిటైర్మెంట్ అనే మాటలు ఎందుకొచ్చాయని ఆరా తీస్తే అసలు మ్యాటర్ వెలుగు చూస్తాయంటున్నారు పరిశీలకులు. ఎప్పటికప్పుడు నాటకీయ పరిణామాలు సృష్టించడంలో దిట్టైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన టాలెంట్ ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పుడు మొదలు పెడితే గానీ అందరి కంట్లో పడదనే ఉద్దేశంతో తమ్ముడి పొలిటికల్ కెరీర్, తన రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకుడు. మైక్ ముందు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తున్నా వెనక మాత్రం తనను చంద్రబాబు మోసం చేశారంటూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు చెప్పేస్తున్నారట. అందుకే ఇలా మరోసారి పోటీ చేయబోనని ప్రకటిస్తే అది పార్టీ పెద్దలకు చేరి పునర్వ్యవస్థీకరణలో తనకు అవకాశం దక్కుతుందన్నది ఆయన లెక్కగా అంచనా వేస్తున్నారు కొందరు. ఈ ఎత్తుగడల నుంచి చంద్రబాబుకు అర్థం అవుతున్నందున ఈయన ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా అట్నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్స్ రావట్లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కోరిక నెరవేరకుండానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసేసుకుంటారా, లేక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అప్పటికి మనసు మార్చుకుంటారా అని మాట్లాడుకుంటున్నాయి నెల్లూరు రాజకీయ వర్గాలు. నెల్లూరు రూరల్లో వైసీపీ బలహీనంగా ఉందని, ఈసారి తన తమ్ముణ్ణి నిలబెట్టి మరోసారి గెలిపిస్తానని టీడీపీ పెద్దలకు ఇప్పటికే చెప్పారట కోటంరెడ్డి. మొత్తానికి ఆయన మంత్రి పదవి కోసమే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టారని అంటున్నారు. చూడాలి మరి ఆయన ప్లే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.